ఈ రోజుల్లో చాలా మందికి మెయిన్ అసలు అది ప్రాబ్లమే కాదు, నార్మల్ అనేటట్లుగా అలవాటు పడిపోయిన సమస్య ఏంటంటే కంటి చూపు. ప్రతి ఒక్కరికి స్పెట్స్ ఉండాల్సిందే. మరి ఆ కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి? కంటి చూపు ఎందుకు మందగిస్తుంది అంటే అందరూ చెప్పేటటువంటి పెద్ద కామన్ రీజన్ ఏంటంటే మొబైలు, కంప్యూటర్, టీవీలు, స్మార్ట్ ఫోన్స్ ఇవే చెప్తారు కదా. కానీ ఇవన్నీ ఒక 0.5% అయితే 30% ఏంటో చెప్పనా? మనం తినేటటువంటి ఫుడ్. అవునండి, మనం తీసుకునే ఫుడ్ వల్లే మన కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. అందులో మొదటిది షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఆ షుగర్ మనకి డయాబెటిక్ రావటం వల్ల మనకి ఆ కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే రెగ్యులర్గా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి దానివల్ల మన రెటీనా అనేది దెబ్బతీస్తుంది. దానివల్ల కంటి చూపు మందగించడం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3 వాటర్ తక్కువగా తీసుకోవటం. అదేంటి వాటర్కి కంటికి సంబంధం ఏంటి అంటే కంటికి రక్షించేటటువంటి మన బాడీ అంతా డీహైడ్రేషన్ అయ్యి కంటికి సంబంధించినటువంటి జలాలు కూడా అక్కడ ఉత్పత్తి కాక కంటి చూపు మందగిస్తుంది. నెంబర్ 4 విటమిన్ ఏ, జింక్ ఫుడ్ ఉండేటటువంటి ఆహారం మనం తక్కువగా తీసుకోవటం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఇవి ఎందులో ఉంటాయంటే క్యారెట్లు, ఎగ్స్, ఆకుకూరలు, అలాగే డ్రై ఫ్రూట్స్. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం విటమిన్ ఏ, జింకు పుష్కలంగా ఉండి కంటి చూపును సక్రమంగా కనపడేలా చేస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోండి. మొబైల్స్, కంప్యూటరు, స్మార్ట్ టీవీలు అలాగే వీటి వల్ల కాదండి, మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా కంటి చూపు బాగా మందగిస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ముందు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మొబైలు, టీవీలు ఇవన్నీ కామన్. ఇవి లేని లైఫ్ అసలు లీడ్ చేయలేకపోతున్నారు పిల్లలు, పెద్దలు, ఎవరైనా సరే. కానీ తగ్గించాలి, కానీ అవి తప్పవు. కాబట్టి ఫుడ్ అయినా కనీసం మంచిగా తీసుకుంటే కంటి చూపుతో పాటు ఒళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకేనా?